ఒక సూర్యకాంతి ముద్దేసిన రోజు. పల్లెలు కదిలే రద్దీతో, వాహనాల హోరాహోరీతో మరియు రంగురంగుల దుకాణాల సందడితో నిండి ఉన్నాయి. రాము వీధి వెంబడి నడుస్తుండగా ఆ భిక్షగాడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని ముఖం అలసటగా కనిపించింది, కాని అతని కళ్లలో దయభావం. రాము తన భోజనం పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన బ్యాగ్ తెరిచి రప్పర్లో చుట్టిన ఒక శాండ్విచ్ మరియు ఒక వాటర్ బాటిల్. రాముని మనసు బాధపడింది. అతను ఆగలేకపోయాడు. అతడు దగ్గరగా వెళ్లి మృదువుగా అడిగాడు. భిక్షగాడి కళ్లలో కన్నీళ్లు చిందాయి. నాకు చాలా ముద్దు, బాబూ, అతడు కంపించిన గొంతుతో అన్నాడు. నీకు అన్ని శుభాలు కలగాలి. రాము గుడ్ బై చెప్పి ఆనందంతో నడుస్తూ వెళ్ళిపోయాడు. ఇతరులకు సహాయం చేసిన ఆనందం అతని హృదయాన్ని నింపేసింది. ఈ చిన్న మంచిపని ద్వారా ప్రపంచానికి ఒక మంచి మార్పును తెచ్చే అవకాశం ఎంతైనా ఉందని రాము చూపించాడు. దయ అనే భాషను అందరూ అర్థం చేసుకుంటారు.